This is K. Mujakkar, lecturer in commerce. In today's video, we can discuss about the profiles of successful entrepreneurs in India. Before going to discuss this video, till now who have not yet subscribe my channel and share to your friends. Due to sharing, many of your friends will be get benefited. ఓకే. ఇక్కడ ధీరుభాయ్ అంబానీ. మనం ఇక్కడ ఈ టాపిక్‌లో ప్రత్యేకంగా మన యొక్క ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఒక టాప్ 10 వాళ్ళని మాత్రమే డిస్కస్ చేస్తాము. అఫ్‌కోర్స్ లాట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. మన యొక్క భారతదేశంలో దాంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. హౌవెవర్ మన యొక్క ఇండియా గురించి మనం డిస్కస్ చేసుకుంటే మన యొక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి ఇంకా బాగుంటుంది. దాంతోపాటు మన యొక్క మెయిన్ పర్సన్స్ గురించి, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చిన వాళ్ళ గురించి మాత్రం మనము డిస్కస్ చేసాము. ఓకేనా? మీ యొక్క కాంపిటీటివ్స్‌లో, మీ యొక్క ఎగ్జామ్స్‌లో రాసుకునేటప్పుడు కావాలంటే నాకు తెలిసినంత వరకు ఈ యొక్క కాంపిటీటివ్స్ అంటే ఏదైనా కాంపిటీటివ్ లెవెల్ ఎగ్జామ్స్‌లో కానీ, జనరల్ స్టడీస్‌లో కానీ ఏదో ఒక ప్రొఫైల్స్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గురించి, వాళ్ళ యొక్క ఏదైనా ఎలాంటి బిజినెస్ వాళ్ళు స్థాపించినారు అని ఏదైనా ఒక కీ పాయింట్స్ అడగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మీరు ఒకవేళ ఎగ్జామ్స్ రాసుకునేటప్పుడు ఇవి కాకుండా, నేను చెప్పడం కాకుండా ఇంకే ప్రొఫైల్స్ చూస్ చేసుకున్నా కూడా ఓకే. మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రొఫైల్ ఈజ్ ధీరుభాయ్ అంబానీ, రిలయన్స్. ఈ వ్యక్తి మన ఇండియాలోనే కాకుండా మన ప్రపంచవ్యాప్తంగా తెలియని వ్యక్తి అయితే కాదు. ఏ విధంగా హార్డ్ వర్క్ చేసినారు అని మనము తెలుసు. ఓకే, ఇక్కడ ఇతని యొక్క ప్రొఫైల్ అనేది చెప్పుకుందాం. ధీరుభాయ్ అంబానీ ఆల్సో నోన్ యాజ్ కాల్డ్ యాజ్ ధీరజ్ లాల్ హరిచంద్ అంబానీ అంట. ధీరుభాయ్ అంబానీ యొక్క పూర్తి పేరు ఏమిటంటే ధీరజ్ లాల్ హరిచంద్ అంబానీ. ఎప్పుడు పుట్టినాడంటే 28 డిసెంబర్ 1932. మీరు ఈ యొక్క బర్త్ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎగ్జామ్స్లో ఈ బర్త్ డేట్స్ రాకపోయినా పెద్దగా ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మిస్టేక్స్ మాత్రం రాయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రొఫైల్స్ గురించి న్యూస్ పేపర్స్లో ఈ విధంగా చదువుతుంటారు కాబట్టి మనం ఏ విధంగా ఉందో వాళ్ళ యొక్క ప్రొఫైల్ వీ షుడ్ రైట్ ఆన్ దట్ వే వెళ్ళి దే షుడ్ నాట్ గివ్ ఎనీ మిస్టేక్స్ లేకుండా చేయండి. ఓకే, ఇక్కడ అంబానీ అనే వ్యక్తి 1932 డిసెంబర్లో 28 డిసెంబర్న జన్మించినాడు. దాని యొక్క 2002 జూలై 6న మరణించడం అనేది జరుగుతుంది. ఈయనే ఫౌండర్ ఆఫ్ ది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇన్ ముంబై 1966లో స్థాపించడం అనేది జరిగింది. అంటే రిలయన్స్ ఇండస్ట్రీ 1966లో ఫౌండర్గా స్థాపించడం అనేది జరిగింది. అండ్ నౌ హిస్ సన్స్, ఇప్పుడు వాళ్ళ యొక్క కొడుకులు ఎవరు ఉన్నారంటే మిస్టర్ ముఖేష్ అంబానీ అండ్ మిస్టర్ అనిల్ అంబానీ ఆర్ చైర్మన్. ఇప్పుడు వీళ్ళిద్దరు చైర్మన్గా ఉన్నారు. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కాంగ్లోమెరిట్ హోల్డింగ్ కంపెనీ. అంటే ఆ యొక్క కాంగ్లోమెరిట్ హోల్డింగ్ కంపెనీ అంటే మీకు ఫర్దర్ కావాలంటే ఆ యొక్క అకౌంటింగ్స్ వీడియోస్ల గురించి డిస్కస్ చేస్తాను. ఒకవేళ కావాలంటే మీరు కూడా కాంగ్లోమెరిట్ హోల్డింగ్ కంపెనీ ఏమంటే చెప్పండి. కాకపోతే నేను ప్రత్యేకంగా ఒక మెయిన్ వీళ్ళ యొక్క పార్ట్స్ గురించి ఒక బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? ఇండియన్ కాంగ్లోమెరిట్ హోల్డింగ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ఇన్ ముంబై, మహారాష్ట్రలో ఉన్నాయి ఇండియాలో. రిలయన్స్ ఓన్స్ దేర్ బిజినెస్ అక్రాస్ ఇన్ ఇండియా. ఎంగేజ్డ్ ఇన్ ముఖేష్ వాళ్ళు దేవే బిజినెస్ అంటే టెలికమ్యూనికేషన్స్, ఎనర్జీ రిసోర్సెస్, నేచురల్ రిసోర్సెస్, పెట్రోకెమికల్, రీటైల్ ఇండస్ట్రీస్ లాంటిది, టెక్స్టైల్ బిజినెస్. అండ్ అనిల్ ఏమేమి తీసుకున్నారంటే, అనిల్ అంబానీ ఏం తీసుకున్నారంటే రేంజ్ ఆఫ్ రిలయన్స్ గ్రూప్ విత్ ఇంట్రెస్ట్ ఇన్ టెలికామ్, ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సెక్టర్, పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. రిలయన్స్ ఇప్పుడు సెకండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ ఇన్ ఇండియా. ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్ ట్రెండ్స్ చూసుకుంటే వీడే నంబర్ 1 పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ది సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీ ఇన్ ద ఇండియా బై మార్కెట్ క్యాపిటలైజేషన్. కాకపోతే వీడు నార్మల్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్లో నుంచి ఏ విధంగా ఎదిగినాడని మనము ఒక గొప్పగా ఇన్స్పైర్గా మనం తీసుకోవచ్చు. ది సెకండ్ లార్జెస్ట్ కంపెనీ ఇన్ ఇండియా యాజ్ ఎ మెజర్ ఆఫ్ రెవెన్యూ ఆఫ్టర్ ద గవర్నమెంట్ కంట్రోల్డ్ ఇండియా అండ్ కంపెనీస్ ర్యాంక్డ్ 114th ఆన్ ది ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ ఆఫ్ ది వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్పొరేషన్స్. అంటే ఫార్చ్యూన్ గ్లోబల్ అంటే ఒక లిస్ట్ ఉంటుందన్నమాట. అంటే ప్రత్యేకంగా పర్ ఇయర్ ఎంత ఒక లిస్ట్ అనేది తీసుకుంటాం. ఎవరు ముందున్నారు, ఏ పొజిషన్, వాళ్ళ యొక్క ఎంత కాంట్రిబ్యూట్ చేసినారు, వాళ్ళ యొక్క గ్రోత్ ఏ విధంగా ఉందని. అందులో మనము చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకున్నట్టయితే మన యొక్క రిలయన్స్ వాడు 114th ర్యాంక్ అనేది రావడం అనేది జరిగింది. యాజ్ 2014 ప్రకారం ఇట్ కాంట్రిబ్యూట్స్ అప్రాక్సిమేట్లీ 20% ఆఫ్ ఇండియాస్. ఈయన ప్రకారం అయితే ఇండియాస్ 20% టోటల్ ఎక్స్పోర్ట్స్లో ఈయన యొక్క భాగం ఉంది అప్రాక్సిమేట్గా. అండ్ ర్యాంక్డ్ 14 అమంగ్ ద టాప్ 250 గ్లోబల్ ఎనర్జీ కంపెనీస్
బై ప్లాట్స్. నెక్స్ట్ రతన్ టాటా. ఇది కూడా మీకు తెలిసిన వ్యక్తి. మెయిన్ ఇన్స్పైరబుల్ పర్సన్. చాలా సహాయ నిధులు అనేది అందిస్తాడు. దాంతో పాటు ఇంకో ముఖ్య గురించి ఈయన గురించి చెప్పాలి నేను. ఇప్పుడు మనము పేటీఎము ఇలాంటిది చాలా చిన్న యాప్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనము ఆన్‌లైన్ యాప్స్ అనేది మనం చాలా యూజ్ చేస్తున్నాం ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్‌గా. ఇలాంటి యాప్స్ గ్రోత్ అవ్వడానికి వాళ్ళు కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా కావడానికి గ్రోత్ అవ్వాలంటే ఫైనాన్షియల్ రిసోర్సెస్ కావాలి. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేది తప్పకుండా కావాలి. అలాంటి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అనేది ఇలాంటిది టాటా గ్రూప్స్ వారు చాలా అంటే వాళ్ళకి షేర్స్ ఇచ్చి ప్రోత్సహించడం, వాళ్ళపైన షేర్స్ ఇన్వెస్ట్ చేయడము, వాళ్ళపైన నమ్మకం ఉంచి ప్రోత్సహించడంతో వాళ్ళు ఇప్పుడు మంచి రీసెంట్ ట్రెండ్ సెట్టర్‌గా మారడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈయన రత్న రతన్ టాటా గురించి వాచ్ చేసినప్పుడు రీసెంట్‌గా మన కోవిడ్-19లో కూడా దాదాపు 1500 క్రోర్స్ అనేది అందరికంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో నాకు తెలిసినంత వరకు 1500 క్రోర్స్ అనేది ఆ యొక్క కోవిడ్-19 మినిస్ట్రీ ఆఫ్ ఫండ్స్‌కి ఇవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు ఈయన యొక్క ఫ్రీ సర్వీసెస్ హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట నార్త్ ఇండియాలో. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సౌత్ ఇండియాలో గానీ, ఇలాంటి దాంట్లో నంబర్ 1 అనేది ఉంటాడు. దాంతో పాటు ఇంకా ప్రతి ఒక్కరికి మేజర్‌గా అందరికీ ఐ మీన్ బ్యాలెన్స్ చేయాలని సెమీ స్కిల్డ్‌కి, అన్‌స్కిల్డ్‌కి, స్కిల్డ్‌కి ప్రత్యేకంగా అందరికీ ఈక్వాలిటీగా ఉండి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడము. ప్రతి చోట ఒక చిన్న సంస్థని టాటా మోటార్ సర్వీసెస్‌ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము. ఇలా గొప్పలన్నీ మనము ఈయన గురించి చెప్పుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఈయన ప్రొఫైల్ ఒక బ్రీఫ్‌గా డిస్కస్ చేసాం. అంటే ప్రొఫైల్ అంటే ఎక్కువ ఉంటుంది. మనం జస్ట్ వాట్ ఈస్ వాట్ అనేది మనము చెప్పుకొని పోదాం. అంటే జస్ట్ ఈయన ర్యాంకింగ్ ఎంత, ఎక్కడ జన్మించినాడు అని. ఓకే. రతన్ టాటా వాస్ ద చైర్మన్ ఆఫ్ ది టాటా సన్స్ అండ్ హోల్డింగ్ కంపెనీ ఆఫ్ ది టాటా గ్రూప్ ఫ్రమ్ 1991 till his retirement on December 20, 2012. He was also a chairman of the major Tata companies including తెలిసిందే టాటా స్టీలు, టాటా గ్లోబల్ బెవరేజెస్, టాటా టెలిసర్వీసెస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, టాటా పవర్, టాటా కెమికల్స్ అండ్ ఇండియన్ హోటల్స్ డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ద గ్రూప్స్. కాకపోతే ఇంకోటి కూడా మీకు చెప్పడం ఏమిటంటే ఈయనకుండే కంపెనీస్ దాదాపు ఈయననమాట ఎక్కువ కంపెనీస్ ఉండేది వేరే వాళ్ళతో పోలిస్తే. యాక్చువల్‌గా ఈయన ఎందుకు నంబర్ 1 ప్లేస్‌లో లేదంటే ఈయన అంటే నార్మల్‌గా అంటే నేను ఏ ఎంటర్‌ప్రెన్యూర్‌ని క్రిటిసైజ్ చేయడం అని గాదు. దాదాపు ఈయన నంబర్ 1 కాకపోవడానికి కారణం ఏమిటంటే ఈయన యొక్క నిధులు ఎక్కువ డొనేషన్స్‌కే వెళ్ళిపోతాయి. దాదాపు ఈయన యొక్క సహాయ నిధులు డొనేషన్స్‌కే ఎక్కువ వెళ్ళిపోతాయన్నమాట. అంటే జనరల్‌గా అయితే మిగతా వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి సహాయ నిధులు రిస్ట్రిక్షన్ చేసి ఇలాంటి డొనేషన్స్ తక్కువ ఇచ్చి నంబర్ 1 ప్లేస్ అనేది పెట్టొచ్చు. ప్రాపర్‌గా వాళ్ళు కూడా హానెస్టీగా టాక్సెస్ కట్టి ఉండొచ్చు. అందుకని ఆ పొజిషన్ రావచ్చు. కాకపోతే ఈయనేమిటంటే మోస్ట్ ఆఫ్ ది ఫండ్స్ తన యొక్క సహాయ నిధులకే అందిస్తాడనమాట. అది ఒక గొప్ప వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఇదేమేముంది టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్ డ్యూరింగ్ ఈయన యొక్క టెన్యూర్‌లో గ్రూప్ రెవెన్యూస్‌లో మ్యానిఫోల్డ్ ద టోటలింగ్ ఓవరాల్‌గా $100 బిలియన్ ఉన్నాయంట 2011లోనే. 2011 ఆ యొక్క 12 అసెస్మెంట్ ఇయర్. ఇప్పుడు ఎంతుందో మనకి దాదాపు తెలియదు. ఐ మీన్ దీనికంటే అంటే రెట్లు ఇంక్రీజ్ అయ్యుండొచ్చు. హౌఎవర్ దాంతో పాటు మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తుండండి. టాటా వాడిది టెన్యూర్ ఎంతుంది ఇప్పుడని. మెనీ టాటా కంపెనీస్ హ్యావ్ అచీవ్డ్ గ్లోబల్ లీడర్‌షిప్ ఇన్ దేర్ హోల్‌సేల్ వాయిస్ ఓవర్ ప్రొవైడింగ్ అండ్ టాటా స్టీల్ ఈస్ అమంగ్ టాప్ 15 బెస్ట్ స్టీల్ మేకర్స్. ఈయన యొక్క స్టీల్ ఇండస్ట్రీ ఏమిటంటే టాప్ 15లో ఒకటుందనమాట. టాప్ 15లో తీసుకున్నట్టయితే ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అన్ని వందలాది, వేలాదిలో. టాటా మోటార్స్ ఈస్ అమంగ్ టాప్ 10 కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ది వరల్డ్. దాంతో పాటు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ కంపెనీ అంట ఇన్ ది వరల్డ్ బై మార్కెటింగ్ క్యాప్ అండ్ ప్రాఫిట్. అండ్ టాటా గ్లోబల్ బెవరేజెస్ అనేది కూడా సెకండ్ లార్జెస్ట్. అంటే బెవరేజెస్ అంటే నార్మల్ ఇలాంటి రిసోర్సెస్ అనమాట. బెవరేజెస్ అంటే ఇక్కడ చెప్తున్నాను చూడండి, టీ కంపెనీ, కాఫీ కంపెనీ లాంటిది. సెకండ్ లార్జెస్ట్ ఇన్ ది వరల్డ్. అండ్ టాటా కెమికల్స్, టాటా టీ అంటాం కదా, టాటా కెమికల్స్ ఈస్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సోడా యాష్ అంట. నెక్స్ట్ నారాయణమూర్తి ఇన్ఫోసిస్. ఈయన నారాయణమూర్తి ఎప్పుడు అంటే ఫౌండర్ ఆఫ్ ది ఇన్ఫోసిస్ అని 1981లో స్థాపించడం అనేది జరిగింది. మీకు ఇలాంటి మీరు ఒక పని చేయండి. ఇన్ఫోసిస్ ఇలాంటి టాటా కంపెనీస్, రిలయన్స్ కంపెనీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు ఆల్మోస్ట్ ఆల్ మీ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ మీన్ ఇది నేను అఫిషియల్‌గా చెప్తున్నాను కాబట్టి నాట్ ఓన్లీ టు యూ. నేను అందరికీ ఇది అఫిషియల్ నా యొక్క వీడియోస్ కాబట్టి
నేను ప్రతి ఒక్కరికి ఎవరైతే నా యొక్క వీడియోస్ వాచ్ చేస్తున్నారో మెనీ స్టూడెంట్స్ వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే ఆఫ్టర్గా మీ యొక్క కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యూ డోంట్ వెయిట్ ఫర్ ఎనీ లైక్ అంటే ఏది డోంట్ వెయిట్ ఫర్ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ లేట్ ప్రాసెస్ అనమాట. అందుకని మీరు అంటే వేరే చోట వెళ్ళొచ్చు కానీ అలాంటి సిచ్యువేషన్స్లో దెర్ ఇస్ నో ప్రాపర్ సెటిల్మెంట్ ఇన్ సూన్ టు యూ. వై? బికాస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ దెర్ ఇస్ అన్ మెనీ మోర్ పాపులేషన్ కాబట్టి లెస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ బెటర్ మీ ఇలాంటిది ఇన్ఫోసిస్లో కానీ టాటాలో కానీ వెళ్ళిపోతే సూన్ సెటిల్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. నారాయణమూర్తి ఇన్ఫోసిస్ అనేది ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అని 1981 ఏ గ్లోబల్ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులోనే. హీ సర్వ్డ్ యాజ్ ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇన్ఫోసిస్ డ్యూరింగ్ 1981 నుంచి 2002 వరకు యాజ్ ఎ చైర్మన్ అండ్ చీఫ్ మెంటర్ కూడా దానికంటే ఆ యొక్క బాధ్యతని స్వీకరించి జడ్జి లాగా డ్యూరింగ్ 1981 టు 2011 వరకు. ఇంకా యాజ్ ద చైర్మన్ ఎమిరిటస్ డ్యూరింగ్ ఆగస్ట్ 2011 టు మే 2013 అండర్ హిస్ లీడర్షిప్ ఇన్ఫోసిస్ అండ్ వాస్ లిస్టెడ్ ఆన్ ఇది నాస్డాక్ అంటే నార్మల్గా ఇది స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. పెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ 1999. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా వీళ్ళ యొక్క కంపెనీ బ్రాంచెస్ అనేది వాళ్ళ టాటా స్టీల్ ఇవంతా మీరు కావాలంటే ఆ యొక్క పర్సనల్ సైట్ని విజిట్ చేసి వాళ్ళ యొక్క ఎంత ఉంది మీరు పర్సనల్గా విజిట్ చేసి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే తెలుసుకోండి. ఓకేనా. ఇన్ 1999 హీ వాస్ లిస్టెడ్ అమంగ్ ద 12th గ్రేటెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ అవర్ టైమ్ బై ది ఫార్చ్యూన్స్ మ్యాగజైన్. అంటే ఇప్పుడు నేను 500 గ్లోబల్ మ్యాగజైన్ చెప్పినాను కదా, అలాంటి 2012లోకి వచ్చేసరికి ఈయన 12th గ్రేటెస్ట్ అనమాట. ది ఎకనామిస్ట్ ర్యాంక్డ్ హిమ్ అమంగ్ ద ఆర్థిక ఆర్థిక శాస్త్రవేత్తలు ఏం చేసినారంటే ఈయన 10th మోస్ట్‌లో ఒక మంచి బిజినెస్ ఇన్ 2005లో అనేది అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. హి ఈస్ ర్యాంక్డ్ అమంగ్ ద టాప్ 10 ఫైనాన్షియల్ టైమ్స్‌లో కూడా ఆ యొక్క మ్యాగజైన్స్‌లో కూడా టాప్ 10 అనమాట. ఆఫ్ బిజినెస్ పయనీర్స్ ఇన్ టెక్నాలజీ అండ్ పబ్లిష్డ్ ఇన్ అది కూడా మార్చ్ 2015లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇన్ 2014 హీ వాస్ ర్యాంక్డ్ అమంగ్ 13 అమంగ్ సిఎన్బిఎస్ 25 గ్లోబల్ బిజినెస్ లీడర్స్ హూ హ్యావ్ మేడ్ మ్యాక్సిమం ఇంపాక్ట్ ఆన్ సొసైటీ డ్యూరింగ్ ద లాస్ట్ 25 ఇయర్స్. ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ విన్నర్ ఆఫ్ ది ఎర్నెస్ట్ అండ్ యంగ్స్ వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్. నేను చెప్పినాను మైట్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌లో కూడా యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారని. దాంతో ఈయన అది ఆ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఈయన కూడా ఒక భాగస్తుడు అనమాట. అంటే ఈయన యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఇలాంటి అవార్డ్స్ తీసుకోవడం అనేది మొట్టమొదటి వ్యక్తి. ఈజ్ ఆల్సో హీ వాస్ రిసీవ్డ్ ద మాక్సిమం షిమిడిజీ అండ్ లిబర్టీ ప్రైజ్ స్కిమిడ్ Disney Liberty Prize. He has also appeared in the rankings of the businessmen and innovations published to Business Week and Time and CNN అంటే న్యూస్ మనకు తెలిసిందే న్యూస్ ఛానల్ అని. ఫార్చ్యూన్ ఫోర్బ్స్ అనేది కూడా నార్మల్ లెవెల్ కాదు. అలాంటి దాంట్లో కూడా ఈయన ర్యాంకింగ్ సంపాదించినామంటే ఫోర్బ్స్లో అంటే ఇలాంటి గొప్ప మ్యాగజైన్స్లో ఇలాంటి న్యూస్ ఛానల్స్లో జనరల్గా అంత ఘనత సాధించడం అయితే చాలా డిఫికల్టీ టాస్క్. ఈయన సాధించినాడంటే అలాంటి మ్యాగజైన్స్లో కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల్ టైమ్స్ కానీ ఇండియన్ టుడే కానీ. అజీం ప్రేమ్జీ గురించి చెప్పుకున్నాము. విప్రో స్థాపించినాడు ఈయన. మొహమ్మద్ హసీం ప్రేమ్జీ ఇన్కార్పొరేటెడ్ వెస్టర్న్ ఇండియన్ వెజిటేబుల్ అంటే స్టార్టింగ్లో ఈయన వెజిటేబుల్ నుంచి స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు రామాజీరావు కూడా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అని మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే స్టార్టింగు ఇప్పుడు మనం ఈటీవీ 25 సెలబ్రేషన్స్ చెప్పుకుంటున్నాము. ప్రీవియస్‌లో అయితే ఆయన స్టార్టింగ్ నుంచి ఇలాంటి హోటల్స్‌లో గానీ, ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్‌తో గానీ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఈయన వచ్చి ఒక అంటే అంటే ఇక్కడ మేజర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడ ఈయన గురించి చెప్పుకుందాం. వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇన్ 1945 ఇన్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్రలో అనమాట. ఇట్ ఈస్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ కుకింగ్ ఆయిల్ అండర్ ది బ్రాండ్ నేమ్ సన్‌ఫ్లవర్ వనస్పతి ఆయిల్. దాంతో స్టార్ట్ చేసినాడు. అండ్ లాండ్రీ సోప్స్ కాల్డ్ 787 అనమాట ఆ సోప్ పేరు. అండ్ బై ప్రొడక్ట్స్ కాస్టింగ్‌లో మనం చెప్పుకున్నాం. బై ప్రొడక్ట్స్ ఆఫ్ ఆయిల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ సిన్స్ 1966 ఆఫ్టర్ హిస్ డెత్ చనిపోయిన తర్వాత అజీం ప్రేమ్జీ 24 జూలై 1945లో జన్మించడం జరిగింది. ఈయన గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేసినాడంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏలో. హ్యాస్ టేకన్ చార్జ్ విప్రో లిమిటెడ్. హీ హాస్ డైవర్సిఫైడ్ సుమారుగా $2 మిలియన్ హైడ్రోజనేటెడ్ అంటే ఇలాంటి అంటే ఆ యొక్క మెడిసినల్ కుకింగ్ ఫ్యాట్ కంపెనీ ఇంటూ క్లోజ్ టు ది $8 బిలియన్ అంటే మిలియన్స్ నుంచి తీసుకొని $8 బిలియన్ మార్చినాడంట. ఐటీ అండ్ బీపీఓ అంటే బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్ సోర్సింగ్. ఇప్పుడు మన నార్మల్ కంపెనీస్కి వెళ్ళేది అవుట్ సోర్సింగ్ జాబ్స్ అనమాట. అంటే ఇంకా దాంతోపాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ ఏ ప్రెసెన్స్ ఆఫ్ దాంతోపాటు 58 దేశాల్లో అనమాట. దట్ ఈస్ టుడే ఇప్పటికీ 58 దేశాలు. ది ఓవరాల్ విప్రో గ్రూప్స్ రెవెన్యూస్ ఎంత ఉందంటే $9 బిలియన్ ఉందన్నమాట.
విప్రో లిమిటెడ్ ఈస్ ఏ గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కూడా ఒక ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్, దాంతోపాటు అవుట్సోర్సింగ్ కంపెనీ విత్ 1,70,000 ప్లస్ వర్క్ ఫోర్స్ ఉన్నారనమాట. సర్వింగ్ క్లయింట్స్, ఈ యొక్క కస్టమర్స్ ఎంతమంది అంటే దాదాపు 175 బిలియన్స్ అంట ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ మార్చ్ 31 2006 ఓవరాల్ 2016 ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే. Premji has been recognized by Business Week as one of the greatest entrepreneur, being responsible for Wipro emerging as one of the world's fastest growing కంపెనీలో ఈయన కూడా ఒకటి. ఓకేనా. మోస్ట్లీ నాకు తెలిసి నేను ఫస్ట్ సజెషన్ ఏమిటంటే విప్రో, సెకండ్ వచ్చి ఇన్ఫోసిస్, మళ్ళీ టాటా, దీని చేస్తే మీకు ఎక్కువ లాభాలు ఉంటుందని నేను అంటున్నాను. నెక్స్ట్ లక్ష్మీ మిట్టల్, ఈమె ఏమంటే యార్సెలార్ అంట. లక్ష్మీ మిట్టల్ వన్స్ ఇండియాస్ రిచెస్ట్ పర్సన్, స్లిప్డ్ ఇన్ ది ర్యాంకింగ్స్ యాజ్ ఇస్ ఆర్కులర్ మిట్టల్ and the world's biggest steel maker, ఈమె కూడా స్టీల్ మేకర్ అంట, అండ్ got hit by falling steel prices due to global supply glut causing by the rising exports from China. దాంతోపాటు ది కంపెనీ సెట్ ద లాసెస్ వాస్ పార్ట్లీ డ్యూ టు రైట్స్ ఆఫ్ ఇన్ ఇట్స్ ఐరన్ ఓర్ మైనింగ్. ఆర్కులర్ సోల్డ్ ఇట్స్ 35% స్టేక్, అంటే దాని యొక్క షేర్స్ అనమాట. ఓవరాల్గా ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇన్ స్పానిష్ ఆటో పార్ట్స్ మ్యాన్ మేకర్ Gestamp for $1 billion in a bid to reduce its 15.7 billion dollars debt అనమాట. And its revenue fell 20% to $64 billion in 2015 and reported a net loss of 7.9 billion and a seven-fold rise over the previous year. It also proposes to raise $3 billion to boost its capital, but Mittal, who has been not worried about its home country, it reportedly rethinking plans to build a new స్టీల్ ఫ్యాక్టరీ ఇన్ సౌత్ ఇండియా. కాకపోతే ఈమె ఒకటి మాత్రం ఏం గొప్ప చెప్పుకోవాలంటే తన యొక్క సొంత సౌత్ ఇండియా గురించి ఆలోచించిందన్నమాట. నెక్స్ట్ ప్రొఫైల్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ పార్ట్లో మనం డిస్కస్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.